ఇది ఒక ప్రజాస్వామ్యం. ఇది ఒక ప్రజాస్వామ్యంలో భారతదేశంలో రాసిన రాజ్యాంగం ప్రకారంగా ఎలక్షన్స్ వస్తాయి. తన అభిప్రాయాలతో ప్రతి ఒక్క ఓటరు స్వశక్తితో తనకు నచ్చిన క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకుని ఓట్లు వేయటం జరుగుద్ది. కానీ ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఒక అనుమానం అయితే చాలా విధంగా ప్రజల్లో ఒక ఆవేదన అయితే ఉండిపోయింది. ఎందుకంటే ఎన్ని సభల్లో చూసినా కూడా ఆదరించిన జనాలు ఈ రకంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించారంటే ఎవరు కూడా ప్రజలు నమ్మట్లా. ప్రతి ఒక్క వాడకట్లో ఇళ్లలో జరిగే చర్చ ఇది. ఈనాడు ఎప్పుడు రాలా ఇలాంటి సమస్య. మేమైతే ఓట్లేసాం. ఎక్కడైనా ఎవరిని కదిపినా ఇదే మాట వస్తుంది స్వచ్ఛందంగా. అలాంటిది సామాన్య ప్రజలకి అనుమానం అయితే ఉండిపోయింది. జగన్ గారు నేను ఇంత చేశాను, ఇదే నాకు జరిగేది అని అంటే ప్రజలంతా విలవిలలాడిపోతున్నారు. ముసలివాళ్ళ కాడి నుంచి విద్యార్థుల కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా అయ్యో మేమైతే వేసామే అనుమానం ఎందుకు వస్తుంది? ఎక్కడ జరిగింది పొరపాటు? ఎలా జరిగింది? ఎప్పుడు రాని ప్రజల్లో ఈ ఆందోళన ఎందుకు కలుగుతుంది? కాబట్టి ఈ ముందు కూడా ఇలాంటి సందర్భాలు జరిగేటట్టయితే ఎలక్షన్స్ అసలు పెట్టమాకండి. ప్రజల మీద ఇన్ని దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం అధికారం ఇంకా చేపట్టక ముందే ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత ఇంకా ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయన్న భయం ఒక ప్రజల్లో ఉండిపోయింది. వాళ్ళ హక్కు, వాళ్ళు ఎవరినైనా ఎన్నుకోవచ్చు. ఒకే ఇంట్లోనే 2 పార్టీలు ఉంటాయి. అట్లా ప్రజాస్వామ్య దేశంలో ఏ ఓటరైనా సరే స్వచ్ఛందంగా ఎవరినైనా కోరుకోవచ్చు. ఇది భారతదేశంలో మనకు ఓటుకు హక్కుకున్న బలం, మన ఇష్టం. ఇది ఒక మన స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రంగా ఓటేసే ప్రజాస్వామ్య దేశంలో మన ప్రజల స్వతంత్రత. అలాంటిది ఈ ఒక్క జరిగిన సందర్భాలను చూస్తుంటే ఎవరు కూడా సాటిస్ఫై లేరు. కానీ లోపాకారిగా చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటే చెప్పనోళ్ళు కూడా బహిరంగంగా బాధపడుతున్నారు. ఇంత ఆవేదన ప్రజల్లో అవసరమా? ఎవరైనా కానీ ఫలానా పార్టీ వచ్చిందంటే ఈ వాడకట్లో కూడా మా పార్టీ గెలిచింది అని చెప్పి ఆనందంగా ఎవరైనా బాయ్ అని చెప్పి మనం కూడా కలుసుకునేవాళ్ళం. దొరికి మీ పార్టీ గెలిచింది మీ పార్టీ గెలిచింది, మేము మా పార్టీ ఓడిపోయింది అని అనుకునేవాళ్ళం. ఇంతకాలం ఇదే వచ్చింది. కానీ ప్రతి వాళ్ళు కూడా ఆ పార్టీ ఈ పార్టీ ఏది కాకుండా ఇది చాలా అన్యాయం జరిగింది, మరీ దారుణం అని చెప్పి అనే మాట దేశం పట్ల ఒక నింద అయితే ఉండిపోయింది. కాబట్టి ఈ నింద పడింది ప్రజల మీదే కాదు, భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క అనుమానం అయితే బలంగా నాటుకుపోతుంది. ఇంకా అలాంటప్పుడు ఎలక్షన్స్ పెట్టి మేము గొడవలు పడి ఈ ఓటు పోలు చేయటం మనకు అవసరమా? అసలు మీరే ఎలాగైనా కానీ రాజ్యాంగం రాసుకొని మీరు ఏదైనా పడండి, మా పని మేము చేసుకోక తప్పదు కదా. కాబట్టి ప్రజల విషయంలో ప్రజాపాలన దేశంలో వాళ్ళు చేశారని మీరు చేశారని ఇది చేయటం, ఇది మానవత్వానికి ధర్మమైన పనులు కావు. మన ఇద్దరి మధ్యలో మీరు మనుషులు మేము మనుషులమే. కాకపోతే మీరు ఆ పక్కన వాడు తిట్టాడని మీరు తిట్టుకుంటాం, వాడు గేసాడని మీరు చేస్తాం. ఇంకా పెంచమాకండి. దీన్ని ఆలోచించి పరిపాలన సాధిస్తే ముందు అయినా సరే ప్రభుత్వానికి, గెలిచిన ప్రభుత్వానికి పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ నమ్మకాన్ని ఇదివరకు మీరు ఆ నమ్మకం లేదు కాబట్టే ప్రజలు ఆనాటి ప్రభుత్వాన్ని తిరస్కరించారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించారు. అట్లా మనం ఎప్పటికప్పుడు ఆ నాయకుడు బాగా చేస్తాడు, ఈ నాయుడు బాగా చేస్తాడని చెప్పి ఎదురు చూస్తమే మా పని. ఒక్కళ్ళైనా సరే ప్రజలకి ఒక నమ్మకం అనేది తెచ్చుకోండి. భారతదేశంలో వాళ్ళకంటే వీళ్ళు బాగా చేశారని.
చెప్పింది చెప్పినట్టుగా కక్షలు తీర్చుకుంటానికి మీరు రాజకీయాల్లో రావద్దు. మీ యొక్క కక్షలు కార్పణ్యాల గురించి ప్రజాస్వామ్య దేశంలో ఒక శాంతియుతం అయితే ఇది పోగొట్టొద్దు. కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో మీరంతా సరిగ్గా పరిపాలన అందిస్తారని, కొత్తగా చేరిన ఈ యొక్క ప్రభుత్వమైన ముందు ఆ ప్రభుత్వాలు చేసి ఉంటే తప్పు, అలాంటి తప్పులు మీ మంత్రులు మీ యొక్క ఎమ్మెల్యేలు చేయకుండా ఉంటారని మేము ఎదురుచూపు చూస్తూ ఉంటాం. ఇలా గనక అయితే ప్రతి వాళ్ళు ఓటేస్తాం. లేకపోతే ఈసారి ఇంత భారీగా జరిగిన ఓట్ పోలింగు మరి ఇంకా ఎప్పుడు జరగదు. ఇలాంటి అనుమానాలకు తావుతీస్తుంది. కాబట్టి ఇలాంటి సందర్భాలు జరగకుండా చూసుకోవాలంటే ప్రభుత్వాలు కూడా, న్యాయశాస్త్రాలు కూడా మీ ఒక్క పనిచేసే విధానంతో మీ ఒక్క రూల్స్ ప్రకారంగా నడవాలని, మీ అధికారం మీ దగ్గరే ఉండాలని, అధికారుల దగ్గర ఉన్న, ఉద్యోగస్తుల దగ్గర ఉన్న బలం నాయకుల్లో వెళ్ళకూడదని, ఏ నాయకుడికి అందించకూడదని కోరుకుంటూ మా ప్రజల క్షేమంగా ఉండాలని, ప్రతి ఒక్క ఓటరు దేశంలో బాగా బతకాలని మా ఒక్క ఆలోచనలు, మా ఒక్క మనసులో మాటలు. కాబట్టి ఈ సందర్భాన్ని మీరు ఒక సూచనగా తీసుకుని మరి ఆ ప్రభుత్వాలు చేసినట్టుగా ఈ ప్రభుత్వాలు కూడా తప్పులు చేయకుండా ప్రజాపాలనని సరిగ్గా అందిస్తారని, రాబోయే కాలంలో ప్రజలకి అన్ని సమస్యల్లో అండగా నిలుస్తారని కోరుతూ